ఇప్పుడు సిద్ధేశ్వరానంద స్వామిని తమ అనుగ్రహ భాషణం అందించవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు సద్గురువులు, సిద్ధులు, మహనీయులు అయినటువంటి సశరీరులు, అశరీరులు అయినటువంటి దేవతలు ఈ ప్రాంగణంలో ఉన్నారు. సశరీరులు ఇక్కడ ఉంటే అశరీరులు అంతరిక్షం నుండి చూస్తున్నారు ఈ దివ్యమైనటువంటి హిందూ శక్తి ప్రదర్శన. ప్రపంచం శక్తికి లొంగుతుంది, ఒట్టి మాటలకు లొంగదు. ఆ శక్తికి ఇటువంటి కార్యక్రమాలు అద్భుతమైనటువంటి సంకేతాలు. ఇవాళ అందరికీ తెలుసు, కార్యకర్తలు చెప్పినట్లుగా హిందూ ధర్మం యొక్క విశిష్టత, అది పడుతున్నటువంటి ఇబ్బందులు, ఒకవైపు మంచి, ఒకవైపు ఉన్నటువంటి ఇబ్బంది, ఈ రెండింటి సమరస సమ్మేళనాన్ని ఇవాళ సమాజం దర్శిస్తున్నది. ఇప్పుడే నిర్వాహకులు గరికపాటి వారు చెప్పారు, శాంతి ఒట్టి శాంతి వల్ల రాదు, ప్రవచనాల వల్ల చాలదు, శక్తి కావాలి. ఆ మధ్య ఈ సమావేశాన్ని చూస్తుంటే ఒక ఉత్తర హిందూస్థానంలో జరిగిన ఒక సమావేశం గుర్తొచ్చింది. కొద్ది కాలం కింద ఢిల్లీలో 52 మంది పీఠాధిపతులతో సమావేశం జరిగింది. 1000 మంది సన్యాసులు వచ్చారు. అందులో హిందూ ధర్మాన్ని గురించి చెప్తూ, హిందూ ధర్మం పడుతున్న ఇబ్బందులు, దాడులు, వైదేశికమైనటువంటి దాడులు, మత మార్పిడులు, వీటన్నింటిని గురించి చర్చ జరిగితే ఉత్తర హిందూస్థాన పీఠాధిపతులు 40-50 మంది మేమంతా అవసరమైతే ఖడ్గాలు ధరిస్తాము, కత్తులు ధరించి రంగస్థలంలోకి దూకుతాము అని అన్నారు. దక్షిణ దేశం నుండి వెళ్ళిన వాళ్ళు ఆ సమావేశంలో ఇద్దరమే ఉన్నాము, నేను, పేజావర్ స్వామి. వాళ్ళందరినీ కూడా శాంతపరచవలసి వచ్చింది. అంటే సన్యాసులు కూడా ఖడ్గాన్ని ధరించాలి, శాంత స్వరూపులు, సహన స్వరూపులైనటువంటి సన్యాసులకు కూడా ఈ దేశంలో హిందూ జాతికి, హిందూ మతానికి, హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి కష్టాలను చూసినప్పుడు, బాధలు చూసినప్పుడు, దాడులు చూసినప్పుడు సన్యాసులకే అంత ఆగ్రహావేశం కలిగితే నేను అన్నాను, ఇది ధర్మాగ్రహం, ఇది ధర్మావేశం. ఈ ధర్మావేశం అవసరమే ఇవాళ. అయితే ఇంకా అంత సమయం రాలేదు. ఇవాళ దేశాన్ని రక్షించటానికి, జాతిని రక్షించటానికి, హిందూ సమాజాన్ని రక్షించటానికి భౌతికమైనటువంటి శక్తులతో పాటుగా భౌతికంగా ఎందరో ఉద్యమాలు చేస్తున్నారు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా ఇటువంటి శక్తి ప్రదర్శనాత్మకమైనటువంటి కార్యక్రమాలను ఈ భక్తి ఛానల్ వంటి వాళ్ళు నిర్వహించి ఇవాళ హిందూ ధర్మానికి మంచి రోజులు వస్తున్నాయి. ఈ హిందూ ధర్మం ప్రపంచం మొత్తానికి ఆదర్శప్రాయంగా వెనకటి కాలంలో వలనే, పూర్వకాలంలో వలనే ప్రకాశిస్తుంది అని ధర్మాచార్యులు మీ ముందు నిలబడి తమ అనంతమైన శక్తివంతమైనటువంటి వాక్కును అందిస్తున్నారు. ఈ దేశం ఎప్పుడూ కూడా ధర్మాచార్యులు, వేద పురుషులు, సన్యాసులు, యోగుల వల్ల ప్రేరణ పొందుతూ వచ్చింది. ఈ అరణ్యాలలోనూ తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మహనీయులు అవసరమైతే సమాజంలోకి వస్తున్నారు. ఈ సమాజం ధర్మగ్లాని జరిగినప్పుడు సమాజ రూపుడైన పరమేశ్వరుడు తనను తాను సృష్టించుకుంటాడు. ఒక శివాజీని పంపిస్తాడు, ఒక రాణా ప్రతాపును తీసుకొస్తాడు, ఒక కృష్ణదేవరాయలను సృష్టిస్తాడు. ఈ సమాజం యొక్క లక్షణం అది. హిందూ సమాజం బలహీనమైనది కాదు. తాత్కాలికంగా అప్పుడప్పుడు ఇతరులను ఎదుర్కోలేని స్థితి రావచ్చు, కానీ విజయం మనదే. విజయం ఎప్పుడూ కూడా ఆర్ష ధర్మానికి చెందినటువంటి వాళ్ళది. ఒక విద్యారణ్యుడు ప్రేరేపించి ఈ దక్షిణాపథం అంతా మహమ్మదీయుల చేత ఆక్రాంతమైనప్పుడు గంగాదేవి చెప్పింది, 1000 హిందువుల శిరస్సులు చెట్లకు వేలాడగట్టబడ్డాయి చూడండి అని చెప్పి. ఆ పరిస్థితిలో విద్యారణ్య స్వామి వచ్చి హరిహర బుక్కరాయలను నిమిత్తంగా చేసుకొని హిందూ ధర్మాన్ని వర్ధిల్లజేశాడు. సమర్థ రామదాస స్వామి శివాజీకి ప్రేరణ ఇచ్చాడు. ఎందరో ఎందరో మహితాత్ములైనటువంటి యోగులు, మహాపురుషులు, ధర్మాచార్యులు అవసరమైనప్పుడు సమాజానికి, హిందూ ధర్మానికి ప్రేరణ ఇస్తున్నారు. వాళ్ళ ప్రేరణ అందుకున్నటువంటి వారు తమ క్షాత్ర భౌతిక శక్తి ద్వారా ఈ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇవాళ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ఆర్ష ప్రణాళిక జరుగుతున్నది.
సిద్ధాశ్రమంలో హిమాలయాలలో నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, ఇవాళ కూడా వందల వేల సంవత్సరాల వయస్సున్నటువంటి భౌతిక శరీరాలతో ఉన్నటువంటి మహాయోగులు ఉన్నారు. ఆ మధ్య అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అయితే సిద్ధాశ్రమం చేత ప్రభావితుడై సిద్ధాశ్రమాన్ని టిబెట్లో షాంగ్రీలా అని అంటారు. ఆయన తన అమెరికన్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్కు షాంగ్రీలా అని పేరు పెట్టుకొని ఐఎమ్ ఇష్యూయింగ్ దిస్ ఆర్డర్స్ ఫ్రమ్ షాంగ్రీలా అని రాశాడు ప్రెసిడెంట్ రూజ్వెల్ట్. అటువంటి సిద్ధాశ్రమ మహనీయులు స్వామి నిఖిలేశ్వరానంద, స్వామి సచ్చిదానంద, స్వామి మహాతప మొదలైనటువంటి యోగులు ఎందరో ఉన్నారు. అటువంటి మహాయోగుల యొక్క ప్రభావం, వాళ్ళ ప్రణాళిక ఈ దేశంలో ప్రసరిస్తున్నది. ఒక్క చిన్న మాట చెప్పి ముగింపుకొస్తాను. మన దేశం స్వాతంత్ర్యం సంపాదించింది అని అంటే గాంధీ గారి సత్యాగ్రహాల వల్ల, ఉద్యమాల వల్ల వచ్చింది అని మనందరికీ తెలుసు. కానీ ఈ ప్రేరణ ఇచ్చింది ఎవరు? 16 మంది సిద్ధ పురుషులు, సిద్ధాశ్రమ యోగులు. వాళ్ళు తమ తపస్సును ధారపోసి మానవ శరీరాలలో ప్రవేశించి మహాత్మా గాంధీ వంటి మహనీయునిలో ఒక సిద్ధ పురుషుడు ప్రవేశించాడు. అలానే రమణ మహర్షి, గణపతి ముని మొదలైన మహామహులు వీళ్ళందరూ కూడా సిద్ధ సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ ప్రేరణ, వాళ్ళ శక్తి అంతరిక్షం నుండి, దివ్య భూమికల నుండి ప్రసరిస్తుంటే మానవులు ఆ శక్తిని అందుకొని దాన్ని భౌతికమైనటువంటి రూపం తీసుకొచ్చారు. అదేవిధంగా ఈనాడు కూడా ఒకసారి చూడండి, 60 సంవత్సరాలకు ఒకసారి, సుమారు 120 సంవత్సరాల కింద ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం వచ్చింది. మళ్ళీ 60 ఏళ్ల క్రింద స్వాతంత్ర్య సంగ్రామం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 60 సంవత్సరాలు నడిచింది. హిందూ జాతి మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని సాధించి పూనిక వహించి సమస్త ప్రపంచానికి హిందూ దివ్య పరాక్రమ జ్ఞాన జ్యోతి విశేషాలు అందించేటువంటి సమయం వచ్చింది. దానికే ఇటువంటి కార్యక్రమాలు రూపొందించబడుతూ ఉన్నాయి. అందుకే చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా. ఇందాక గరికపాటి వారు అన్నారు, స్వామివారు పద్యం చదివితే నేను పద్యాలు ఎక్కువ చదవటం మానుకున్నాను ఈ మధ్య రాగయుక్తంగా. చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరువెత్తి విరోధిని విల్చి కౌగిటం గృచ్చిన జాతిరా ఇది. మరుత్తరు శాఖలతోడ హాయిగా చనగాయలాడుకొనెరా మన కీర్తిల తామ తల్లికల్. ఇది చచ్చిన జాతి కాదు, చావదు, శాశ్వతమైనది, సనాతనమైనది, చిరంతనమైనది, నిత్యమైనది, సత్యమైనది. అనంతమైన పరమేశ్వర శక్తిని ఎప్పటికప్పుడు ఆవాహన చేసేటువంటి మహాజాతి ఇది. అందులో ఈనాడు ఈ ఆంధ్రజాతి యొక్క పరాక్రమం, వాగ్వైభవం ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్ఫుటితమవుతున్నాయి. ఇదిగో రాయపురోలు వారి మాటతో ముగిస్తున్నాను. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, ఎవ్వరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. సూర్యుని వెలుతురు సోకినందాక, ఓడల జెండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూస్థలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ ఒకటే పరమ పవిత్రుడు, పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నవాడు, వాడు హిందువుగా పుడతాడు. మీరంతా పుణ్యాత్ములు, హిందూ ధర్మ రక్షకులు. నారాయణ నారాయణ.